హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు 2-3 నెలల తర్వాత మసాలా దోశ చేస్తున్నాను. ముందుగా మసాలాకు ఆలు బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట. అది తీసే వరకు ఇది వేయించుకోవాలి. చూడండి, ఎప్పటిలాగే ఇది పోపు దినుసులు, చూడండి, పచ్చిమిరపకాయలు ఇవంతా వేసుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నమాట. బంగాళదుంప మసాలాకు ఇది మరీ ఎర్రగా కాకుండా మెత్తబడితే చాలండి. ఇవి ఉల్లిపాయలు మెత్తగా అయితే చాలు. మిరపకూర వేయని, కారం వేయని కాబట్టి పచ్చిమిరపకాయలే వేసేస్తున్నానండి నేను. పసుపు కూడా వేసుకుంటాము. ఉప్పు వేసేస్తే తొందరగా ఉల్లిపాయలు మెత్తబడతాయి అన్నమాట. చూడండి, ఉప్పు వేసేస్తున్నాను. పసుపు కూడా వేసేసి చూడండి, పసుపు కూడా వేసేస్తున్నాను. వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే ఉల్లిపాయలు మెత్తబడిపోతాయండి. తర్వాత మనము ఆలు ఇచ్చేసుకోవచ్చు. చూడండి, ఉల్లిపాయలు అయిపోయింది, మెత్తబడిపోయింది అనమాట. ఇప్పుడు ఇది ఆలు ఉంది కదా, ఇది తొక్క తీసి అది వచ్చిందే మెత్త చేసుకున్నానండి. మెత్తబడుకుంటే ఇది వేసేయాలి అంతే. ఈ ఆలు మసాలా కర్రీ ఈజీగా అయిపోతుందండి. దీంతో కొద్దిగా పల్లీ చట్నీ కూడా చేసినాను. అది పుదీనా చట్నీ అదేనండి. ఎవరు ఇష్టమైన వాళ్ళు ఇలా మసాలా వేసిన తర్వాత, మసాలా దోశలు వేసిన తర్వాత పల్లీ చట్నీతో కానీ పుదీనా చట్నీతో కానీ తినొచ్చండి. వాళ్ళ చాయిస్ బట్టి తినొచ్చు అన్నమాట. ఏది ఇష్టమైతే తినొచ్చు. అయిపోయిందండి మసాలా కట్టి దిప్పేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా దోశ వేసుకుంటాము. చూడండి, ఇందులో క్యారెట్ కూడా బాయిల్ చేసి వేసేసుకున్నాను అనమాట. 2-3 క్యారెట్లు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇట్టి బంగాళదుంపలే కాకుండా ఇప్పుడు కొత్తిమీర చల్లకుండా, ముందు కూడా కొత్తిమీర వేస్తాను స్టార్టింగ్లో, ఇప్పుడు కూడా వేస్తున్నాను అనమాట. అయిపోయిందండి, ఆలు మసాలా అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవాలన్నమాట. ఆలుతోనే కాకుండా దీని కాంబినేషన్గా మన పుదీనా చట్నీ, తర్వాత పల్లీల చట్నీ అనమాట. ఇలా కూడా తినచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. అట్టు ఇలా వేసుకున్నానండి. ఇది ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. చుట్టూతో ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా చల్లేస్తున్నాను అనేది, కారము లైట్గా అనమాట. ఎర్రగా వేగిన తర్వాత టర్న్ చేయాలండి. మధ్యలో ఆలు వేసుకొని ఇప్పుడు టర్న్ చేసేయాలండి.
మడత మన మన ఇష్టం అండి, ఏ విధంగానైనా చేసుకోవచ్చు. ఇలానా చేయొచ్చు, లేకపోతే కోనాకారంలో కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా కూడా మనము మడత పెట్టుకోవచ్చు అనమాట, మన ఇష్టం. ఇంకోటి కోనాకారంలో చూపిస్తాను చూడండి. చూడండి, ఇలా కూడా మడత పెట్టుకోవచ్చు, ఇలా మడత పెట్టచ్చు సమోసా ఆకారంలో. తర్వాత వచ్చింది మనము సమోసా ఆకారంలో కోన్ ఆకారంలో కూడా చేయొచ్చు అనమాట. ఇదే అండి, నేను ఒక 2 నెలల పైన అయిపోయింది మసాలా దోశ చేసి. ఇంతకుముందు కూడా చేశాను నేను ఇలాగ ఒకటి, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నానండి. నా ఛానల్ని ఎవరైతే మొట్టమొదటిసారి చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మిగతా వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసి బాగుంది అనిపిస్తే రిలేటివ్స్కు, ఫ్రెండ్స్కు, నియర్ అండ్ డియర్ వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు చేసి చూసి ఎలా ఉందో, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.